మెడకు తాడు బిగించి భర్త ప్రాణం తీసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య అట. కూతురు అల్లుడితో కలిసి ఘాతుకం. ఆర్థిక సమస్యలకు తోడు కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని హత్య అట. ముగ్గురు నిందితుల అరెస్ట్ అట. చూడండి, మరి ఏం చేయమంటారామని ఇప్పుడు చెప్పండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏర్పడిన మనస్పర్ధలకు తోడు కుమార్తెను వేధిస్తున్నాడు అనే కారణంతో భర్త పైన కోపం పెంచుకున్న భార్య ఘాతుకానికి పాల్పడ్డది. కూతురు అల్లుడితో కలిసి భర్తను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకోవాలి అని చూసింది. కానీ పోస్టుమార్టం నివేదిక అసలు నిజాన్ని బయటపెట్టింది. మెదక్ జిల్లా తూప్రాన్లో ఫిబ్రవరి 11న జరిగిన ఈ హత్య కేసులో నిందితులు ముగ్గురు గురువారం కటకటాల పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం కర్ణాటకకు చెందిన సైదా బేగంకు కుమార్తె మహేక్ బేగం పుట్టిన వెంటనే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో అజీ పాషా అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకోగా వారికి 2 పిల్లలు పుట్టారు. లారీ డ్రైవర్గా పనిచేసే పాషా భార్య ముగ్గురు పిల్లలతో కలిసి తూప్రాన్లోని రావెల్లిలో నివాసం ఉండేవారు. ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కావడంతో అక్కడికి మకాం మార్చారు. అయితే సైదా బేగం మొదటి భర్త కూతురైన మహేక్ పట్ల అజీ పాషా అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో మహేక్ బేగంకు లంగర్ హౌస్కు చెందిన పాషాతో ఫిబ్రవరి 5వ తేదీన వివాహం చేశారు. ఈ పెళ్లి ఖర్చులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, గృహప్రవేశానికి చేసిన అప్పుల విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేక్ బేగం తన భర్తతో కలిసి ఫిబ్రవరి 9న పుట్టింటికి వచ్చింది. అప్పుడు కూడా మహేక్ బేగం పట్ల అజీ పాషా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆర్థిక సమస్యలకు తోడు కూతురి విషయంలో పద్ధతి మార్చుకోకపోవడంతో అజీ పాషాను హతమార్చాలని సైదా బేగం నిర్ణయించుకున్నది. ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి కూతురు అల్లుడి సాయంతో అజీ పాషా మెడకు తాడు బిగించిన సైదా బేగం ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసింది. అనంతరం హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు అప్పుల బాధ తాళలేక అజీ పాషా ఉరేసుకున్నాడు అని కట్టు కథ అల్లారు. ఈ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదిక అనుమానం రేకెత్తించడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడ్డది. దీంతో సైదా బేగం, మహేక్ బేగం, పాషాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించినారట. ఇది కథ.